ఈ యొక్క వాక్య భాగాల్ని మనం ఒకసారి గమనించినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 53వ వచనంలో క్షయమైన ఈ శరీరము అక్షయతను, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది అన్నటువంటి ఫ్యూచరిస్టిక్ మాట. రాబోయే కాలములో జరిగేటటువంటి ఈ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలలోను అక్కడక్కడ కొన్ని వచనాలను మనము అప్పుడప్పుడు చదువుతా ఉంటాము. కానీ అంత లోతైన ఆహ్, ఆహ్, మెసేజ్‌ని కానీ మనము ఎప్పుడు ఎక్కడ ఫ్రీక్వెంట్‌గా వింటూ ఉండకపోవచ్చు. కానీ ఈ దినము ఆ యొక్క వాక్య భాగాన్ని మరొకసారి లోతుగా కొన్ని వాక్య భాగాల్ని చూడాలని దేవుడు మన మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారు. 1 కొరింథీ 15లో కొన్ని ఉన్న వాక్యాల్ని చదివితే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనున్నప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము క్రీస్తు ప్రభుల వారు తన యొక్క ప్రణాళిక ప్రకారము దాన్ని ఆ యొక్క వాక్య భాగాన్ని నెరవేర్చారు. కాబట్టి ఇక్కడ మనము 2 అంశాల్ని చాలా క్లియర్‌గా చూడగలుగుతా ఉంటున్నాం. ఫిజికల్ బాడీ, రెజరెక్టెడ్ బాడీ. క్షయము, అక్షయము. మర్త్యము, అమర్త్యము. ఈ యొక్క 2 ఆహ్, వర్డ్స్‌ని, టర్మ్స్‌ని మనము అర్థం చేసుకోవాలి అంటే ఇంకా కొన్ని వాక్య భాగాల్ని చూస్తే అదే 15వ అధ్యాయము 35వ వచనంలో మృతులెలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును అని ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఆ యొక్క మాటల్ని చూస్తున్నప్పుడు మృతులు చనిపోయిన వారు ఎలాగ లేస్తారు? వారికి ఎటువంటి శరీరముతో వారు కలిగి ఉంటారు? అని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ చూడండి యోహాను సువార్తలో కూడా యేసు ప్రభుల వారు 5వ అధ్యాయం 29వ వచనంలో మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. కాబట్టి ఇక్కడ పునరుత్థానము 2 రకాలుగా ప్రతి మనిషి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ యొక్క పునరుత్థానానికి వారు తిరిగి లేసి వారి యొక్క తీర్పు దినమున నిలబడతారు అనే వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు దయచేసి గమనించండి. నీవు నేను ఒకవేళ ఏ విధంగా చనిపోతామో మనకు తెలీదు. ఆ యొక్క చనిపోయే విధానము మనకు తెలియకపోవచ్చు. కానీ మనము జీవ పునరుత్థానమునకు వెళ్తా ఉన్నామా? లేదా తీర్పు పునరుత్థానమునకు అటువైపు మార్గంలో వెళ్తుంటున్నామా? దాన్ని మనము ఒకసారి గమనించుకోవాలి. ప్రతి మానవుడు కూడా ఈ యొక్క పునరుత్థానమునకు ఆహ్, గురి అవుతాడు. కాబట్టి ఒకసారి గమనిస్తే ఇక్కడ పునరుత్థాన బలము లేదా మహిమ శరీరము యొక్క బలము వారు ఎటువంటి ఆ యొక్క శరీరాన్ని కలిగి ఉంటారు. వారు క్రీస్తు ప్రభుల వారి జీవితంలో మనము చూడగలుగుతాము. చనిపోయిన తర్వాత అనేక మార్లు కనీసము 40 దినాలు, 500 సార్లు అని కొంతమంది కొన్ని వాక్య భాగాలలో చెప్తా ఉంటారు. ఆ 40 దినాలు, 500 సార్లు తన యొక్క శిష్యులకు, దేవుని బిడ్డలకు, ఈ లోకములో ఉండే ప్రజలకు ఆ యేసు ప్రభుల వారు తను పునరుత్థాన శరీరముతో మై పునరుత్థాన శరీరముతో కనపడ్డము మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. ఒకసారి గమనిస్తే ఈ స్పేస్ సూట్ ఉంది గదా! ఈ స్పేస్ సూట్ వేరే యూనివర్స్‌లోకి అంటే ఆ యూనివర్స్‌లో ఉండే ఆ స్పేస్ స్టేషన్‌లోకి వెళ్ళాలి అంటే ఈ వ్యోమగాములు ఈ యొక్క స్పేస్ సూట్‌ను వేసుకొని వెళ్తారు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనము ఉన్న మామూలు షర్ట్, ప్యాంట్ తోటి అక్కడికి వెళ్తే మనం వెళ్ళలేం. రాకెట్‌లోకి వెళ్ళాలి అంటే మామూలుగా హెలికాప్టర్‌లో లేదా ఏరోప్లేన్‌లో కావాలంటే మనం ఉన్న బట్టలు ఉన్నది ఉన్నట్లుగా వేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఈ ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్‌కి వెళ్ళాలి. ఆ యూనివర్స్‌లో ఉండే ఆ స్పేస్ స్టేషన్‌కి వెళ్ళాలి అని మనం ఒకసారి చూసినప్పుడు
వారు ఇటువంటి సూట్ వేసుకుంటారు. అక్కడికెళ్ళిన తర్వాత వారు వాళ్ళ కంట్రోల్‌లో ఉండలేరు. వాళ్ళు ఆ చిన్న స్పేస్ స్టేషన్‌లో వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళకు తాళ్ళు కట్టబడి ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి పోకుండా వాళ్ళు మామూలుగా తేలాడుతూ ఉంటారు. మనం కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ చూస్తా ఉంటాం గదా! ఆ స్పేస్ సూట్ వేసుకొని వాళ్ళు వెళ్తారు. అలాగే మనము ఈ శరీరములో బ్రతుకుతూ ఉన్న మనము ఒకలాంటి సూట్‌ను అంటే పునరుత్థాన శరీరము వేసుకుంటే, వేసుకొని మన యొక్క జీవనమును మిగిలిన జీవనాన్ని మనము జీవించబోతా ఉంటున్నాము అని దేవుడు మనకు ముందుగానే ఈ దినము కొన్ని వాక్య భాగాల ద్వారా తీసుకొని వస్తా ఉంటున్నారు. వీరికి ఒక డిఫరెంట్ శక్తి లేదా పవర్ ఉంటదని మనం ఇక్కడ స్పేస్ సూట్ వేసుకున్న వాళ్ళని చూస్తా ఉంటున్నాం. వాళ్ళకు వేరే వేరే పరికరాలుంటాయి. ఏ విధంగా వాళ్ళు ఆపరేట్ చేయాలి, ఏమి అని. అలాగే ఒకసారి జలంతర్గామి అని నీళ్ళల్లో కింది అడుగు భాగమునకు వెళ్ళాలంటే కూడా అక్కడ అండర్ వాటర్ సూట్ యేసుకుంటారు. అండర్ వాటర్ సూట్ అంటే ఇది కూడా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. అక్కడ ఆక్సిజన్ పెట్టుకొని వెళ్ళాలి. పైన స్పేస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు గూడా ఆక్సిజన్ ఉండాలి. వీళ్ళకి కూడా వేరే సూట్ యేసుకొని ఈ నీటి భాగములో, సముద్రములో, సముద్ర భూగర్భంలో ఆ యొక్క ఆహ్, ఆహ్, కింది భాగాలకు వెళ్ళి సముద్రంలో కొన్ని పరిశోధనలు చేస్తూ ఉండాల్సినటువంటి వారు వేసుకునే సూటు చాలా డిఫరెంట్‌గా ఉంటదని మనం చూస్తా ఉంటున్నాం గదా! అట్లనే ఈ దినము మనము చూసే మన శరీరమును మనము కాకుండా పునరుత్థాన శరీరమును మనము వేసుకొని ఒక డిఫరెంట్ లైఫ్ ఆహ్, మనము లీడ్ చేయబోతా ఉంటున్నాం ఫ్యూచర్‌లో. చనిపోయిన తర్వాత అది జరగబోతా ఉంటుంది అని కొన్ని వాక్య భాగాల్ని దేవుడు మన మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారు. ఎందుకంటే సువార్తను మనము మరొకసారి చూసుకుంటే యేసు ప్రభుల వారు లేఖనముల ప్రకారము చంపబడటము, సమాధి చేయబడటము, మృతులలో నుండి ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో, నీవు నేను ఆ విధంగా తిరిగి లేస్తా ఉంటున్నాం. జీవ పునరుత్థానం వైపు వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుకుంటూ, తన కుటుంబంలోకి మనల్ని రక్షణ ద్వారా మనల్ని తన కుటుంబంలోకి చేర్చుకున్నాడు. 2 తిమోతి 1:10లో చూస్తే, ఆ క్రీస్తు యేసు ప్రభుల వారు మరణమును నిరర్థకము చేసి, జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. సువార్త అంటే మనము కేవలం రక్షింపబడటం వరకు మాత్రమే ఒక్కొక్కసారి అనుకోని అదే ఊహాగానంలో ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే ఒకసారి అక్షయతను, ఆ యొక్క అక్షయమైనటువంటి ఆ మర్త్యమైనటువంటి అమర్త్యతను, మర్త్యము నుండి అమర్త్యతలోకి, పునరుత్థానములోకి మనము ఏ విధంగా అయితే వెళ్ళాలో అది సువార్త వలన వెలుగులోనికి క్రీస్తు ప్రభుల వారు తెచ్చారని చెప్పి మరొకసారి దేవుడు మనకు వాక్య భాగాన్ని గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇక్కడ చూడండి రోమా 2:7లో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను, దయచేసి ఇక్కడ చూస్తే అక్షయత, అమర్త్యతను వెదకు వారికి నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా మనకు ఈ వాక్య భాగం చెప్తా ఉంటుంది. కేవలము రక్షణ పొంది మనము యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నాము అని సంతృప్తి పడే ఆ యొక్క సెకండ్ బెస్ట్ లైఫే కాకుండా అక్షయతను మనము వెదకాలని, అమర్త్యతను గురించిన కొన్ని వాక్య భాగాల్ని మనము ఈ భూమి మీద ఉండగానే నేర్చుకొని, అది ఎట్లా ఉంటది అనే ఒక అవగాహన కలిగి ఉండాలని చెప్పి, దేవుడు మనకు ఈ యొక్క దినములో కొన్ని వాక్య భాగాలను తీసుకొని వస్తా ఉంటున్నారు. మనల్ని ఎంకరేజ్ చేస్తా ఉంటున్నారు. మనల్ని పురికొల్పుతా ఉంటున్నారు. కాబట్టి ఆ అక్షయతను మనము వెదుకుతూ నిత్య జీవము వైపు, పునరుత్థాన జీవము వైపు ఆ యొక్క మార్గములో మనము ముందుకు సాగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే 1 కొరింథీ 15వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం ఇంకా చూసుకుంటే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుండా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఆ విధంగా చేస్తూ దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనము వెతకాలి. ఆ వెదుకుతూ, ఎందుకంటే మృతులెలాగు లేతురు, వారెట్టి శరీరముతో వస్తారు అని చెప్పి ఎవరైనా అడిగినప్పుడైనా లేదా మనకైనా అవగాహన ఉండాలి అంటే మనము
ఈ యొక్క వాక్య భాగాల్ని లోతుగా ఇంకా ఈ ఈ దినము ఈ సెషన్‌లో ఒక అర్ధ గంటలో మనము పూర్తిగా నేర్చుకోలేకపోవచ్చు కానీ, దేవుడు ఎందుకో ఆల్రెడీ అన్న ఒకసారి ఒక సెషన్‌లో బిఫోర్ సండే సెషన్‌లో చెప్పారు మనకు. చాలా వాక్య భాగాలు చూపించి చెప్పారు. అయితే దానికి కంటిన్యూయస్‌గా మనము ఇంక కొన్ని వాక్య భాగాల్ని చూడబోతా ఉంటున్నాం. ఎందుకంటే విత్తబడేటటువంటి ఆ విత్తనము చనిపోయి తిరిగి లేచి మొక్కలుగాను, చెట్లుగాను ఏ విధంగా ఆ యొక్క విత్తనము మారిపోతదో, నీవు నేను కూడా ఈ శరీరము నుండి పునరుత్థాన శరీరంలోకి మనము మారబోతా ఉంటున్నాము. పునరుత్థాన జీవములోకి మనము వెళ్ళబోతా ఉంటున్నాము. కాబట్టి విత్తబడినటువంటి ఆ యొక్క గోధుమ గింజ ఏ గింజ అయినా కూడా అది ఒక చిన్న గింజ మాత్రమే. కానీ అది విత్తినప్పుడు ఆ గింజ కంప్లీట్‌గా మారిపోయి ఒక మొక్కగాను, ఒక చెట్టుగాను ఏ విధంగా అయితే మారిపోతదో, నీవు నేను ఈ భూమి మీద ఒకరికొకరము చూసుకుండే ఈ శరీరము వేరే. పునరుత్థాన శరీరము. దానికి తగినటువంటి బలము దేవుడు చాలా డిఫరెంట్‌గా మనకు ఇవ్వబోతా ఉంటున్నారని మనము చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే ఆహ్, మనము భూ సంబంధమైనటువంటి వారము, మంటితో పుట్టబడినటువంటి వారము. అయితే రెండవ మనుషుడు ఇక్కడ యేసు ప్రభుల వారు పరలోకము నుండి వచ్చిన వారు. ఎందుకంటే కేవలము తండ్రి యొద్ద నుండి వచ్చిన వారు ఎవరు అంటే క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. చనిపోయి తిరిగి లేచి ఆ యొక్క పునరుత్థాన బలమును, ఆ పునరుత్థాన శరీరాన్ని దేవుని యొక్క బిడ్డలకు, తన శిష్యులకు 40 దినాలు అనేక మార్లు తన్ను తాను కనపరుచుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే మనకు ఎగ్జాంపుల్ యేసు ప్రభుల వారు. అలాగే మనము పౌలు భక్తుడు రాసిన కొన్ని మాటలను కూడా మనం ముందు ముందు స్లైడ్స్‌లో చూడబోతా ఉంటున్నాము. మంటి నుండి పుట్టిన వాడెవడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. అయితే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. నీవు నేను రక్షణ పొంది మనము పరలోక మార్గం వైపు వెళ్తూ మనము పరలోక సంబంధమైన విషయాలను మనము ధ్యానం పెట్టుకోవాలి అని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము మనము రక్షణ పొందిన మనము క్రీస్తు ప్రభుల వారి పరలోక సంబంధమైన పోలికను కూడా మనము ధరించుకొనబోతా ఉంటున్నాము. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. కానీ అది ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మీకొక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఆ యొక్క బూరం రోగినప్పుడు మనము ఒక క్షణంలోనే మార్పు చెందబోతా ఉంటున్నాం. దయచేసి గమనించండి. ఆ క్షణము ఏ దినమైనా రావచ్చు. ఈ దినమైనా రావచ్చు, రేపైనా రావచ్చు, ఈ వీక్‌లో అయినా రావచ్చు, ఈ యొక్క మంత్‌లో అయినా రావచ్చు. మనకు తెలీదు. మనము చాలా చేరువగా ఉంటున్నాము. ఆయన యొక్క రాకడకి, లేదా మన యొక్క పోకడకి, లేదా మన యొక్క చావు ఏ విధంగా ఎట్లా ఉంటదో ఈ ఎండ్ టైమ్స్‌లో మనకైతే తెలీదు గానీ, మనము చనిపోబోతా ఉంటున్నామనే ఆ యొక్క సత్యాన్ని మాత్రం మనము గమనించాలి. దాన్ని మనము గ్రహించుకోవాలి. ఒక్కొక్కసారి జీర్ణించుకోలేకపోవచ్చు కానీ, మనము దానికి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే అది అనివార్యము. దాన్ని మనం తప్పించుకోలేం. ఆ విధంగా మనము ఎప్పుడైతే ప్రిపేర్ అయితా ఉంటామో, మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము అని చెప్తూ క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం గురించి, "ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ?" అని దేవుడు ఆ యొక్క మరణాన్ని జయించారు. జయించి మనకు ఆ యొక్క మరణపు ముల్లును మన ఆ యొక్క పాపానికి విమోచనను మనకు దయచేశారు. కాబట్టి ఆ విధంగా మనము క్రీస్తు యేసు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న ఆ దేవాది దేవునికి మనము స్తోత్రాలు, మనము ఆరాధనను చెల్లిస్తూ, ఆ విధంగా మనము బ్రతకాలి. అటువంటి మార్గంలో ఉండాలని దేవుడు మనకు ఈ యొక్క వాక్య భాగాలను తీసుకొని వస్తా ఉంటున్నారండి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును, ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికిని ఆసక్తులనయ్యుండుడి. ఆయన యొక్క కార్యంలో మనము ఆసక్తిగా బ్రతకాలి అని జెప్పి. ఎందుకంటే మనము మన యొక్క గుడారము అంటే ఈ శరీరములో మనము నివసించే ఈ శరీరము
ఎప్పుడైనా కూడా శిథిలం అయిపోబోతా ఉంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నాయన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎప్పుడు మర్చిపోకూడదు. మనము పరలోక సంబంధులము. ఎందుకంటే మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనపడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొననపేక్షించుచు దీనిలో మనము మూలుగుచున్నాము. అంటే ఈ బ్రతుకు ఒక్కొక్కసారి చాలా టైర్సమ్‌గా, అబ్బా! ఇంకా ఎంతకాలము మనకు ఉండే ఆ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలను బట్టి ఒక్కొక్కసారి చాలా టైర్డ్‌గా అయిపోతా ఉంటామేమో. కానీ దయచేసి మనము గమనించాల్సిన మాటలేంటంటే, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోబోతా ఉంటున్నది. ఈ క్షయమైనది అక్షయమైనటువంటి శరీరాన్ని, పునరుత్థాన శరీరాన్ని, పునరుత్థాన బలము చేత మనము జీవించబోతా ఉంటున్నాము. దాని గురించి మనము ఈ దినమే తెలుసుకొని, ఆ విధమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ రిజరెక్టెడ్ పవర్‌ని నీకు నాకు ఇస్తా ఉంటున్నారు. ఆ పునరుత్థాన బలాన్ని మనము గురించి అవగాహన తీసుకొని ఆహ్, ఆహ్, ఆ యొక్క ఆహ్, ఆ విక్టోరియస్ లైఫ్ గురించి అవగాహన తెలుసుకోవడమే కాకుండా, విక్టోరియస్‌గా మనము ఈ భూమి మీద బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి 2 మాటలను మనం చాలా క్లియర్‌గా చూస్తా ఉంటున్నాం. ఫిజికల్ బాడీ, రెజరెక్టెడ్ బాడీ. క్షయము, అక్షయము. మర్త్యము, అమర్త్యము. ఈ శరీరము ఏ విధంగా కంప్లీట్‌గా ఒకటేసారి రీప్లేస్ అవుతది అని మనం అనుకోలేం కానీ, ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. ఒక గ్లోరిఫైడ్ స్టేటస్‌లోకి, ఇమ్మార్టల్ స్టేటస్‌లోకి, ఒక ఆత్మీయత స్టేటస్‌లోకి ఈరోజు ఇంటర్నెట్ ద్వారా మనము అనేకమైనటువంటి ఈవెన్ ఈ పీపీటీ స్లైడ్స్‌ని, ఈ వాక్యాన్ని చూస్తా ఉంటున్నాం గదా! ఇది ఎట్లా ట్రాన్స్‌మిట్ అవుతా ఉంది అనేది మనకు తెలీదు కానీ, మనము ఇంటర్నెట్‌ని మనం చూడడం లేదు గానీ, గాలిని మనం చూడడం లేదు గానీ, ఎలక్ట్రిసిటీని మనం చూడడం లేదు గానీ, వాటిని మనము ఆ యొక్క ఉపయోగాలని మనము అనుభవిస్తా ఉంటున్నాం గదా! ఆ విధంగా మనము ఉండే ఈ శరీరము రెప్పపాటులో మనము ఆ యొక్క పునరుత్థాన జీవము వైపు మనం ఏ విధంగా అయితే మారబోతా ఉంటున్నామో, ఆ ఇంపెరిషబుల్ స్టేట్‌లకి, స్పిరిచ్యువల్ స్టేట్‌లకి ఏ విధంగా అయితే వెళ్ళబోతా ఉంటున్నామో, అది దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు మనకు ఆల్రెడీ ఆయన చనిపోయి, తిరిగి లేచి, ఈ భూమి మీద 40 దినాలు ఆయన తన్ను తాను కనపరుచుకున్నారు. అటువంటి స్టేట్‌లోకి నీవు నేను వెళ్ళబోతా ఉంటున్నాం. దాని గురించినటువంటి అవగాహనలో మనం ఏ విధంగా చేంజ్ అవుతాం? చేంజ్ కాకముందే అటువంటి అవగాహనతో కూడినటువంటి ఆ పునరుత్థాన బలముతో బ్రతికే బ్రతుకును మనము కలిగి ఉండాలని దేవుడు మనకి ఈ వాక్య భాగాల్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. దయచేసి గమనించండి. జ్వరం వచ్చినప్పుడు మనము హాస్పిటల్‌లో ఒకవేళ కొంచెము ఆ జ్వరము తీవ్రత పెరిగి జాండీస్‌కి గానీ, డెంగ్యూకి గానీ ఆ యొక్క తీవ్రత ఎక్కువైపోయి మనము హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యామనుకోండి. హాస్పిటల్‌లో ఎంతకాలం ఉంటాము? ఒక రోజు, 2 రోజులు, తర్వాత లేదా వారం రోజులు, ఇంకా కొంచెము తీవ్రమైన వ్యాధి, తీవ్రమైనటువంటి సర్జరీ అట్లా ఇట్లా ఉంటే, మనం ఒకవేళ నెల రోజులు ఉంటామేమో. ఆ హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు మనకు ఎట్లా ఉంటదంటే, ఎప్పుడెప్పుడు బయటపడదామా? ఎప్పుడెప్పుడు ఈ హాస్పిటల్‌లో నుంచి బయటపడదామా? అనేటటువంటి ఆతృతను మనం కలిగి ఉంటాం. కాబట్టి ఒకసారి గమనిస్తే ఈ హాస్పిటల్‌ని మనము ఈ భూమి మీద బ్రతికే బ్రతుకులాగా గూడా మనము సూచనగా తీసుకోవచ్చు. హాస్పిటల్ నుంచి ఇంటికి ఎంత తొందరగా ఇంకా ఇంకా నైనా స్వామి ఇక్కడి నుంచి బతికి బయటపడాలని ఎంత ఆరాటపడతామో, మన కుటుంబ సభ్యుల్ని ఇంకా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు నన్ను? ఇంకా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈరోజు పోతున్నాం మా ఇంటికి అని ఆతృతగా, ఆసక్తిగా ఏ విధంగా అడుగుతామో, ఈ దినము ఈ భూమి మీద జీవించే ఆ బ్రతుకుని గురించి క్రీస్తు ప్రభుల వారిని, దేవాది దేవుణ్ణి మనము అలాగా మొరపెట్టగలుగుతున్నామా? అయ్యా! ఈ బ్రతుకు కాదయ్యా! నేను నీతో నిత్యము, నిత్య జీవములో నిత్య జీవము కలిగి ఉండాలని నేను నీ దగ్గరికి రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆ యొక్క పునరుత్థాన బలము కలిగి, ఆ పునరుత్థాన శరీరం కొరకు నేను ప్రభా మరి ఆరాటపడుతున్నాను. నేను ఈ హాస్పిటల్ నుంచి స్వామి నన్ను డిశ్చార్జ్ చేయండి. అంటే నన్ను తొందరగా ప్రభా మరి పరలోక మార్గములో
ప్రభు మరి తీసుకోండి. అక్కడికి ఒకవేళ పరలోకానికి వెళ్ళాలంటే మనము హాస్పిటల్ నుంచి బాగుపడాలంటే కొన్ని ఇంజెక్షన్స్ లేదా కొంచెం ట్రీట్మెంట్ వీళ్ళు డాక్టర్లు వీళ్ళు చేస్తారు కదా మనకు. అటువంటి ట్రీట్మెంట్‌ని కంప్లీట్ ట్రీట్మెంట్‌ని మనము ఈ భూమి మీద జరిగించుకొని బాగుపడి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఏ విధంగా అయితే డిశ్చార్జ్ కావాలని ఆశపడతామో, మనము ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడే, శ్వాస ఉన్నప్పుడే నేను ప్రతిరోజు ప్రార్థన చేసే సమయంలో, అయ్యా! ఇంకా మీరు నన్ను శ్వాసలో ఉంచారు అంటే, ప్రాబబ్లీ ఇంకా నాలో ఏవైనా సరిచేసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయేమో. దయచేసి మీరు సరిచేయండయ్యా! ఆ సరిచేసే దానికి నేను మీకు మొగ్గు చూపుతున్నాను స్వామి. దయచేసి నన్ను సరిచేసి క్రీస్తు ప్రభువుల స్వారూప్యములోనికి మీరు నన్ను తీసుకొని, అయ్యా! మరి ఈ హాస్పిటల్ నుంచి, ఈ భూలోకము నుండి నన్ను డిశ్చార్జ్ చేస్తారా? అన్నటువంటి ప్రార్థనని మనము అడగాలని జెప్పి దేవుడు మనకు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. అదే కొన్ని వచనాలు ఇంకా మనము చూసుకుంటే 2 కొరింథీ 5వ అధ్యాయంలో, దీని నిమిత్తము మనలను సిద్ధపరచిన వాడు దేవుడే. ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభుల వారు మనకు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని సీల్‌ని మన వైపు వేశారు. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోకి ఆహ్వానించుకుంటామో, అంగీకరిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారిని మనము ప్రెసిడెంట్‌గా చేస్తామో, మనము విశ్వాసము చేత వెలిచూపు వలన కాక ఇంటర్నల్ విశ్వాసము చేత నీవు నేను బ్రతుకుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు ఒకవేళ దూరంగా ఉంటున్నామేమో, కానీ ఎల్లప్పుడూ మనము ధైర్యము కలిగి ఆ పునరుత్థాన బలమును గురించినటువంటి ఆ యొక్క బలాన్ని కలిగి మనము బ్రతకాలని చెప్పి ధైర్యముగా ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు మనము ఇష్టపడుతూ, ఆరాటపడుతూ, ఆ పరలోక మార్గము వైపు, పరలోకమైన జీవము ఎట్లా ఉంటది అని మనము దేహమందున్నను, దేహము విడిచినను ఆయనకిష్టమైన మార్గములో మనం బ్రతకాలని జెప్పి ఆపేక్ష కలిగి, అక్షయతను ధరించుకునే వాటిని గురించి, ఎందుకంటే పౌలు భక్తుడు ఫిలిప్పి 3:20లో రాస్తారు గదా! మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన క్రీస్తు ప్రభుల వారు రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకొని ఉంటున్నాం. మన పాస్‌పోర్టు హెవెన్లీ పాస్‌పోర్ట్. ఆ పాస్‌పోర్ట్ నీకు నాకు ఉందా? మనము మన దేశంలో బ్రతుకుతూ ఉన్న ఒక్కొక్కసారి వేరే దేశానికి వెళ్ళం కాబట్టి పాస్‌పోర్ట్ మనము చేసుకోకపోవచ్చు. పాస్‌పోర్ట్ అప్లై చేసుకొని మనము చేసుకోకపోవచ్చు. పాస్‌పోర్ట్‌ను ఒకవేళ రక్షణగా నేను సూచిస్తే ప్రతి ఒక్కరికి రక్షణ ఉండాలి. మనం ఇండియాలో లేదా ఒక దేశంలో ఉన్న వారము పాస్‌పోర్ట్ లేకున్నా ఏమవ్వదేమో గానీ, పరలోకానికి వెళ్ళాలంటే ఆ యొక్క రక్షణ అనేది ఒక పాస్‌పోర్ట్ లాగా. మన ఇంటిలో ఎవరైనా ఇంకా పాస్‌పోర్ట్ లేని వారైతే దయచేసి మనం ప్రార్థన చేసి దేవుని మార్గములోకి, దేవుని సన్నిధికి మనము నడిపించిన వారమైతే వారికి కూడా పాస్‌పోర్ట్ దొరుకుతదేమో. కాబట్టి సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము కల దానిగా మార్చును. కాబట్టి మహిమా శరీరంలోకి మనం మార్చబోబడబోతా ఉంటున్నాం. పునరుత్థాన జీవములోకి మనము అడుగు పెట్టబోతా ఉంటున్నాం. అయితే ఆ పాస్‌పోర్ట్ కలిగి ఉంటున్నామా? పాస్‌పోర్ట్ కలిగి ఉండడమే కాదు, బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మములోనికి, పరిశుద్ధాత్మ నడుపుదలలోకి మనము వెళ్తా ఉంటున్నామా? ఎందుకంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనంలో మృతుల పునరుత్థానమును గూర్చి కొంతమంది విన్నప్పుడు వారు అపహాస్యము చేసిరి. ఒకవేళ ఇదేంటిది? పునరుత్థానము తర్వాత అంటే మహిమా శరీరము గురించి మనము ఇంత డీప్‌గా చదువుకోవాలనా? ఇంత అవసరమా? అని ఒకవేళ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తదేమో. కానీ అట్టనే అపహాస్యము చేసిన వారు కూడా కొంతమంది ఉన్నారంట. సద్దూకయ్యులైతే పునరుత్థానము లేదని వారు వాదించేవారు. ఆ విధంగా ఏమైనా మనము అంత అవగాహన అవసరమా అన్నటువంటి ఆలోచనలో ఏమైనా ఉంటున్నామా? లేదండి. దేవుడు మనకు ప్రత్యేకంగా ఈ వారం నేను కూడా దీని గురించి నేర్చుకుంటూ ఉన్నప్పుడు, అవును గదా! ఇది ఎంత సీరియస్ సబ్జెక్ట్. ఇది ఎంత లోతైన సబ్జెక్టు. దీని గురించిన వాక్య భాగాలు వాక్యములో
ఎక్కువ లేకపోవచ్చు, కానీ క్రీస్తు ప్రభుల వారు మనకు ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపించిన మార్గము, ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత 40 దినాలు ఎందుకు తన శిష్యులకు కనపడినాడు అని లోతుగా మనము ఆలోచన చేసి, అటువంటి శరీరాన్ని మనము కలగబోతా ఉంటున్నాం అని చెప్పి మనము ముందుగానే గుర్తెరిగి, ఆ యొక్క ఏ విధంగా ఉంటాము అని మనము ముందుగానే అవగాహన తెచ్చుకోవడము చాలా మంచిది అని మనము గమనిస్తా ఉంటున్నాం. 2వ తిమోతి 2వ అధ్యాయంలో కొన్ని వచనాలను చూసినప్పుడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలు మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. మనం ఏదో కలిబొల్లి మాటలు మాట్లాడుకోవడం కాదండి. ఇక్కడ రాబోయే యుగములో పరలోక మార్గములో ఉంటే మనము పరలోకములో శరీర శరీరము నుండి మనము క్షయత నుండి అక్షయతలోకి, క్షే పునరుత్థాన జీవములోకి ఏ విధంగా అడుగు పెట్టబోతున్నామో తెలుసుకొని ఆ విధంగా బ్రతకాలని చెప్పి, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని మనకు ఆ యొక్క ముద్రను దేవుడు అనుగ్రహించారు. పాత నిబంధన గ్రంథంలో నిన్నటి సెషన్‌లో మనం గమనించాం గదా! ఆ యొక్క ఎలీషా గురించి కూడా, ఎలీషా ఇక్కడ వారితో ఏ విధంగా కొనిపోబడినాడు అని మనము గమనించినప్పుడు, తన రథము దిగి నన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చిన వాడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నటువంటి మాటను దయచేసి గమనించండి. అక్కడ ఆత్మరూపములో ఏ విధంగా అయితే వస్తున్నాడు, వచ్చినట్లుగా యెహెజ్కేలు 37:12లో కూడా మనం చూస్తా ఉంటున్నాం. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరున్న సమాధులను నేను తెరచెదను అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఆ సమాధులు తెరవబడబోతా ఉంటున్నాయి. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను అని చెప్పి ఇశ్రాయేలీలకు ప్రవచన రూపముగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో, తర్వాత 13వ అధ్యాయంలో వారిని, ఇశ్రాయేలీయుల ప్రజలను ఏ విధంగా అయితే చేకూర్చడము, తర్వాత వారు తిరిగి అరణ్యంలోకి పారిపోవడము, ఈ ప్రవచన వాక్యాలన్నీ కూడా ఏ విధంగా అయితే నెరవేరబడబోతా ఉన్నాయో, నీ జీవితంలో, నా జీవితంలో పునరుత్థాన జీవము, పునరుత్థాన బలము, ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము అవగాహన కలిగి, ఆ రాబోయే యుగానికి ఏ విధంగా మనము తయారుపడాలో దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉంటున్నారండి. మనం ఎగ్జాంపుల్‌గా చూస్తే క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పునరుత్థాన బలమును చూపించారు. అలాగే అపోస్తలుడైనటువంటి పేతురు, అపోస్తలుడైనటువంటి పౌలు, వీరిద్దరూ కూడా ఆహ్, యేసు ప్రభుల వారైతే సుప్రీం ఎగ్జాంపుల్. అయితే వీరిద్దరూ కూడా ఆ అనుభవంలోకి కొన్ని సార్లు అట్లా ఆ యొక్క అపోస్తలుడైన పౌలైతే ప్రత్యేకంగా నేను మూడవ ఆకాశమునకు కొనిపోబడి తిని అని కూడా చెప్తా ఉంటున్నాడు గదా! అటువంటి అనుభవమును కలిగి ఉండాలని జెప్పి దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అందుకే గదా! ఈ సహవాసములో చాలా నాణ్యత కలిగినటువంటి లోతైన మర్మాలను దేవుడు మన మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారు. ఇవి చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఏమో, చాలా టఫ్ సబ్జెక్ట్స్ ఏమో, అయినప్పటికీ ఆ మాటలను, ఆ వచనాలను తిరిగి, తిరిగి మన మధ్యలకు దేవుడు తీసుకొని వస్తుంటున్నారు అంటే, మనము ఒకవేళ ఇంకా కొంచెము లోతైన ఆ యొక్క అవగాహనలోకి జ్ఞానమును సంపాదించుకొని, దానికి దాన్ని గమనిస్తూ ఆ విధంగా బ్రతకాలని దేవుడు మనం మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారు. ఒకవేళ యేసు ప్రభుల వారు సుప్రీం ఎగ్జాంపుల్‌గా చూస్తే, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు శ్రమపడి మృతుల పునరుత్థానమును పొందువారిలో మొదటి వాడగినాడు. ఆయన ఆ యొక్క పునరుత్థానము పొందిన వారిలో మొదటి వాడయ్యాడు. అవును, లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు. కానీ ఇక్కడ భూమి మీద బ్రతికాడు. అది అది ఎగ్జాంపుల్ కాదు. కానీ క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానములో మొదటి వాడయ్యి, ఆయన తండ్రి యొద్దకు కూడా ఒకసారి వెళ్ళి, తిరిగి మళ్ళీ ఆ 40 దినాలలో తన యొక్క బిడ్డల మధ్య మళ్ళీ సంచరించిన కొన్ని సన్నివేశాలని కూడా మనం వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం. కాబట్టి మన సుప్రీం ఎగ్జాంపుల్ ఎవరు అంటే మన ఫోర్ రన్నర్. మనకు అంటే ముందుగా తండ్రి యొద్దకు చేర్చబడినటువంటి వాడు. ఎందుకు అంటే క్రీస్తు ప్రభుల వారు మాత్రమే తండ్రి యొద్ద నుండి వచ్చారు.
చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్దకు చేర్చబడి తండ్రి సింహాసనం మీద ఈ దినము ఉంటున్నారు. ఆ సింహాసనము మీదికి ఆ సింహాసనము మీద నిన్ను నన్ను కూర్చుండబెట్టెదను అని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో కూడా మనం చదువుతా ఉంటున్నాం. ఒకటే సింహాసనము. ఆ సింహాసనము పరలోకంలో ఉండే సింహాసనం దగ్గర, తండ్రి సింహాసనము దగ్గర కేవలము క్రీస్తు ప్రభుల వారు మాత్రమే కూర్చుంటారు. కానీ నీవు నేను క్రీస్తు ప్రభుల వారి సింహాసనం దగ్గర కూర్చునేందుకు మిమ్మల్ని నా సింహాసనం దగ్గర కూర్చోబెట్టి నిచ్చేదను అని కొన్ని వాక్య భాగాల్ని మనము ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము మనకు ప్రధాన యాజకుడైనటువంటి ఆ యేసు ప్రభుల వారు మనకంటే అందరికంటే మానవ జాతిలో అందరికంటే ముందుగా మన పక్షమున ఆయన ప్రవేశించారు. ఆ అనుభవమును మనం ఎరిగి ఆ అనుభవాన్ని మనకు ఇక్కడే భూమి మీదనే ఇవ్వాలని, అటువంటి అనుభవముతో కూడిన అవగాహనలో మనల్ని పెంచాలని దేవుడు కోరుకుంటా ఉన్నారండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. కాబట్టి మనము పైనున్న వాటిని మాత్రమే వెతకాలి. ఎందుకంటే మన పెద్ద అన్న అని అనుకుంటా ఉంటాం గదా! మనకంటే ముందు పరలోకానికి ఆసీనైనటువంటి యేసు ప్రభుల వారు మనకు ఎల్డర్ బ్రదర్‌గా ఒక మాదిరిగా మనకు ఉన్నప్పుడు మనము ఆయనను వెంబడించాలి అని మనము చూస్తా ఉంటున్నాం. అదేవిధంగా రోమా 6వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాల్ని మనం చూస్తే అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? కనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట పాపము చేయకుండా, పాపములో జీవించకుండా, మనము పరలోక మార్గములో పునరుత్థాన బలమును మనము ఎక్సర్సైజ్ చేస్తూ, ఆ పునరుత్థాన జీవమునకు ఆ మార్గములో మనము బ్రతకాలి అని దేవుడు మనకు ఈ యొక్క మాటల్ని గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభుల వారు బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మనము ఎరిగి, అంటే ఒకసారి నీళ్ళలో మునిగి బయటికి రావడము అంటే చనిపోయి తిరిగి లేపబడ్డదానికి సాదృశ్యంగా మనం ఏ విధంగా అర్థం చేసుకుంటామో, ఈ భూమి మీద ఉండే ఈ శరీరము నుండి క్షయతను మనము కోల్పోయి అక్షయతను ధరించుకోబోతా ఉంటున్నాం. అమర్త్యతను ధరించుకోబోయే ఆ కొన్ని దినాలు రాబోతా ఉంటున్నాయి. మనము పరలోకములోకి అడుగు పెట్టబోతా ఉంటున్నాం. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై, యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడో, నీవు నేను కూడా అదే మార్గములో, అదే మాదిరిగా మనము వెళ్ళబోతా ఉంటున్నాం. ఆ అవగాహన మనం కలిగి ఉండాలని, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి పాపమునకు మనము దాసులు కాకుండా పాప శరీరమునకు నిరర్థమగునట్లు మన ప్రాచీన స్వభావమును మనము సిలువ వేసి, చనిపోయిన వాడు పాప విముక్తుడిని ఏ విధంగా అయితే తీర్పు పొందుతా ఉన్నాడో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారు తిరిగి మళ్ళీ మళ్ళీ చనిపోరు. కాబట్టి మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము ఏ విధంగా అయితే లేదో, ఆ మనకు కూడా ఆ యొక్క పాప శరీరానికి మనము ఆ యొక్క పాపానికి ఏమాత్రము చావు ఇవ్వకుండా, పాపము మనలను జయించలేదు అని మనము గుర్తెరిగి, మన యొక్క విశ్వాసము ఏంటంటే ఆ యొక్క పునరుత్థాన శక్తి, ఆ శక్తిని కలిగి మనం బ్రతకాలని, ఆ అవగాహన కలిగి దేవుడు ఇచ్చే ఆ రెజరెక్టెడ్ పవర్‌తో, ఆ బలము చేత బ్రతికిన కొద్ది దినాలు మనము బ్రతుకుతూ ఆ యొక్క ఆహ్, పౌలు భక్తుడు మనకు తన జీవితంలో నేను క్రీస్తు ప్రభువును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనే విధంగా మనం బ్రతకాలని చెప్పి దేవుడు మనకు ఈ వాక్య భాగాలను తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి ప్రభువుని యొక్క ఆత్మ మనలో నివసించి ఉన్న యెడల మనము ఆత్మ స్వభావము కలిగి శరీర స్వభావము లేకుండా క్రీస్తు ఆత్మను కలిగిన వారముగా, మనము క్రీస్తు ప్రభుల వారు మనలో ఒకవేళ ఉండేవారు అని మనం నమ్ముతూ ఉంటే,
అటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారండి. ఎగ్జాంపుల్గా మనము పౌలు భక్తుడిని చూసుకుంటే 2 కొరింథీ 12వ అధ్యాయంలో, క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అంటే ఈయన కొనిపోబడిన ఆ యొక్క అనుభవాన్ని కూడా ఆయన 14 ఇయర్స్ తర్వాత చెప్తా ఉంటున్నాడండి. నీకు నాకు కూడా అటువంటి అనుభవం ఏమైనా ఉందా? కలలల్లో లేదా దర్శనాలలో లేదా ఈ విధంగా ఆకాశానికి కొనిపోబడి ఆ ఆకాశములో అంటే 3వ ఆకాశములో లేదా దేవునిలో మనము ట్రాన్స్‌లోకి వెళ్ళిపోవడము. అంటే ఒక డిఫరెంట్ అనుభవంలోకి వెళ్ళిపోయినప్పుడు మనము ఆ యొక్క దేవుని మహిమను మనము చూసినప్పుడు, దేవుని యొక్క బలమును మనము ఆస్వాదించుకొని అటువంటి బ్రతుకును మనము బ్రతకగలుగుతా ఉన్నామా? అది కూడా ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఈ విశ్వాసము నుండి విశ్వాసములోకి, మనము బలము నుండి బలముకు ఏ విధంగా అయితే మనము ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్‌కి వెళ్ళబోవాలి అని చెప్పి మనము ఆశపడతా ఉంటున్నామో, పౌలు భక్తుడు పొందినటువంటి ఆ కొన్ని అనుభవాలను మనము కూడా ఈ భూమి మీదనే ఈ శరీరములో ఉండగానే ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో మనం ఒకవేళ ఏకీభవిస్తూ, దేవునితో మనము ఆహ్, మమేకమై అంటారు గదా! అట్లనే ప్రార్థన చేసుకుంటూ క్రీస్తు ప్రభుల వారితో అనుసంధానము కలిగి, ఆయన యొక్క మహిమ ఏ విధంగా ఉంటదో చూసి, ఫ్రెష్‌గా మనము ఆ యొక్క విజయాన్ని ఆహ్, కలిగిన వారంగా ఈ భూమి మీద జీవించగలిగే ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ని దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉంటే, వాటి కొరకు, ఆ జీవితం కొరకు మనము ఏమైనా కొంచెము ఆశ కలిగి ఉంటున్నామా? ఆకాశము తెరవబడుటయు, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై ఉన్న ఎడల, పైనున్న వాటినే వెదకుడి అని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతా ఉంటున్నాం గదా! కాబట్టి మనము అటువంటి పైనున్న వాటి యొక్క అనుభవములోకి మనం వెళ్ళాలనేటటువంటి ఆ పునరుత్థాన బలముతో మనము ఈ భూమి మీద బ్రతకాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ క్రీస్తు ప్రభుల వారిని మనం సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతి కాక క్రీస్తు నందలి విశ్వాస మూలమైన నీతిని మనము ఆ, అర్థం చేసుకొని ఆ విశ్వాసాన్ని, ఎందుకంటే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవారై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును మనము ఎరుగు నిమిత్తము. కాబట్టి అటువంటి బలాన్ని మనము కలిగి బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారండి. కాబట్టి యేసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మన శరీరమందు ఎల్లప్పుడూ మనము వహించుకొని ఉండాలని 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తా ఉంటున్నాం. ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన యొక్క శిష్యులకు కనపడతాడు కదా! ఆ యోహాను సువార్త 20 అధ్యాయంలో అనేకమైన వారికి మొదట స్త్రీలకు కనపడ్డము, అలాగే శిష్యులకు కూడా కనపడ్డము మనము చూస్తా ఉంటున్నాం. నీవు నేను రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుని మనము పొందిన వారమై, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారమై, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే ఆ నడవడికల్లో ఆయనను మనము ఆహ్, ఆహ్, మనము వెంట వెంట ఆహ్, వెంబడిస్తూ మనం వెళ్తా ఉంటున్నామా? కాబట్టి తోమా అయితే నేను చెయ్యి పట్టుకొని చూస్తే కానీ నమ్మలేను అని అన్నాడు. ఆ విధంగా ఏం చేశాడంటే వేలు పెట్టి తన చేతులు ఉంచి తన యొక్క యేసుప్రభుల వారి పక్కలోను, చేతిలోను ఆ యొక్క వేలు పెట్టి చూసినటువంటి తోమా వలె మనము ఉండకుండా, మనము విశ్వాసిగా చూడక నమ్ముతూ ఆ యొక్క జీవన మార్గంలో పెరగాలని దేవుడు మనకు అనేక వాక్య భాగాలు తీసుకొని వస్తా ఉంటున్నారండి. కాబట్టి చివరిగా నేను 4 స్టేజెస్ ఆఫ్ సౌలు జీవితంలో సౌలు ఏ విధంగా అయితే పౌలుగా పేరొందినాడో 4 స్టేజెస్. మొదటి స్టేజ్, రెండవ స్టేజ్ ఇలాగ 4 స్టేజెస్‌ని మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభుల వారికి ముందుగా ఆయన ఎన్‌కౌంటర్‌కి ముందు ఆయన ఎట్లా బ్రతికినాడు అంటే ఆయన
బిఫోర్ క్రైస్ట్ చాలా మత ఛాందస్తంలో పెరిగినాడు. నీవు నేను ఒక మతంలో ఏమైనా ఉంటున్నామా? ఒకవేళ ఇంకా ఎన్కౌంటర్ కాలేక యేసు ప్రభుల వారిని మనము ఎన్కౌంటర్ చేయబడక ఏమన్నా ఉంటున్నామా? సౌలు ఏ విధంగా అయితే ఆ దమస్కు మార్గములో యేసు ప్రభుల వారిని చూశాడో, ఆ కాంతిని చూశాడు, స్వరం విన్నాడు. అటువంటి అనుభవాలు మన కుటుంబ సభ్యులకు మనకు ఉంటున్నాయా? ఈ ఈ అనుభవము మనకు ప్రతి దినము ఉండాలి. మనము క్రీస్తు ప్రభుల వారిని యొక్క ఎన్కౌంటర్ని మనము ప్రతి దినము, ఎందుకంటే మనము తీసుకునే ప్రతి డెసిషన్ మేకింగ్ లో మనకు క్రీస్తు ప్రభుల వారు ఉండాలి. ఆయన లేకుండా మనము ఏ డెసిషన్ తీసుకున్నా, ఎటువంటి బ్రతుకు బ్రతకాలనుకున్నా అది అది నిర్వీర్యం అయిపోతుంది. మన సొంత శక్తి చేత మనము ఏమాత్రము సాటిస్ఫాక్షన్ తీసుకుని రాలేము. ఆఫ్టర్ క్రైస్ట్ అక్కడ రీజనరేటెడ్ లైఫ్ని, తర్వాత ఇన్ క్రైస్ట్ చివరిగా ఫోర్త్ స్టేజ్ చూస్తే, ఆయన క్రీస్తు ప్రభుల వారిలో ఉంటూ జీవించిన జీవిత కాలంలో ఆయన పొందిన బహుమానం గురించి, పొందబోయే బహుమానం గురించి కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడే కొన్ని వాక్య భాగాల్ని ఏ విధంగా రాశారో, నీవు నేను ఒకవేళ జర్నల్లో, మన యొక్క డైరీలో ఈ వాక్య భాగాలను నెమరు వేస్తూ ధ్యానిస్తూ ఇంకా లోతైన సత్యాలు దేవాది దేవుడు కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఏమైనా ఇస్తా ఉంటే దాన్ని గమనించి ఆ విధమైన బ్రతుకులో బ్రతికేదానికి మనము పాటుపడాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయండి. బిఫోర్ క్రైస్ట్ ఉండే గ్రూప్లో సౌలుతో తన యొక్క ఫ్రెండ్స్ కూడా ప్రయాణం చేశారు. మరి వారు నిజంగా ఆ విధమైనటువంటి మార్పు పొందారో లేదో నాకైతే తెలియదు, కానీ సౌలు మార్పు పొందినట్లుగా వాక్య భాగంలో చూస్తుంటున్నాం. నీవు నేను ఆ మార్పును పొంది క్రీస్తు ప్రభుల వారిని, ఆ ఎన్కౌంటర్ని మనము కలిగిన వారమై ఆ రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తూ క్రీస్తు ప్రభుల వారు కలిగినటువంటి, ఇక్కడ చూడండి, అననయాసు, బర్నబాసు, యూదా అనే వారి ఇంటికి ఆ యొక్క సౌలును తీసుకెళ్తారు. అననయాసు వచ్చి ప్రార్థన చేస్తాడు. బర్నబాసు పౌలును తన యేసు ప్రభుల వారి శిష్యుల దగ్గరికి తీసుకెళ్లి శిష్యులలో ఒకటిగా చేరుస్తాడు. నీవు నేను ఒకవేళ జూడస్గా ఏమన్నా ఆ ఇంటిని కలిగి ఆ ఇంటిలో ప్రార్థన చేసుకోవాలి, మన ఇంట్లో ప్రార్థన జరగాలి అని మనము దేవుని యొక్క సేవకులను, దేవుని బిడ్డలను మనము ఆహ్వానించే ఆ యూదా కుటుంబముగా లేదా యూదా హౌస్గా ఏమైనా మన ఇల్లు ఉందా? అననయాస్ లాగా నీవు నేను వేరే పౌలును లాగా ఎవరైనా దేవునిలోకి వచ్చిన వారైతే వారి కొరకు ప్రార్థన చేసి శిష్యత్వంలోకి వాళ్ళను మనము పెంచుతుంటున్నామా? బర్నబాస్ లాంటి శిష్యత్వము, పౌలును ఏ విధంగా బర్నబాసు శిష్యత్వంలోకి నడిపించాడో, నీవు నేను అలాగా ఇంటెన్షనల్ వర్క్ లో మనం ఉంటున్నామా లేదా? ఆ రీజనరేటెడ్ లైఫ్ లో బ్రతుకుతున్నామా లేదా? చివరిగా 4వ స్టేజ్ని చూస్తే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను క్రీస్తు ప్రభుల వారిని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి. బీ ఇమిటేటర్స్ ఆఫ్ మీ యాజ్ ఐ ఇమిటేటెడ్ క్రైస్ట్ అని క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యములోనికి మనము వెళ్తూ వెళ్తూ క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉంటున్నామా? ఇంటెన్షనల్గా, సీరియస్గా, అదే పనిగా పని కట్టుకొని ఈ క్షయము అక్షయతను ఏ విధంగా ధరించుకోబోతా ఉంటుందో, ఆ పునరుత్థాన బలాన్ని గురించినటువంటి అవగాహన కలిగి ఆ బలము చేత ఇక్కడే ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు చాలా లోతైన సత్యాలను మన మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నారు. ఆ విధంగా బ్రతుకుతూ దేవుడు ఇవ్వబోయే ఆ రివార్డుని మనము తీసుకుపోతా ఉంటున్నామా? పౌలు భక్తుడు ఛాలెంజ్ చేసేది ఏంటంటే, ఫాలో మీ యాజ్ ఐ ఫాలో లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే ఈ మాటను మనము మరొకసారి నెమరు వేసుకుంటూ అటువంటి బ్రతుకును మనము బ్రతకాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఈ యొక్క వాక్య భాగాల్ని ఇస్తూ ఉంటున్నారండి. కాబట్టి మరి ఒకసారి ఈ యొక్క వాక్య భాగాల్ని నెమరు వేసుకుంటూ అన్న ప్రార్థన చేయాలని చెప్పి